హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి స్నాక్స్ అండి. పల్లీలతో స్నాక్స్ చేసుకోబోతున్నాం. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళెవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ముందుగా ఏంటి అంటే పల్లీలు ఇక్కడ ఒక కప్పు తీసుకున్నా అండి. ఇవేంటి అంటే ఒక 2 పార్ట్స్ కింద చేసుకోండి మీరు. అంటే ఒకటేంటి అంటే కారం వీటితో చేసుకుంటాను. ఇంకోటి కొత్తిమీరతో చేసుకుంటున్నాం. ముందుగా ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నా అండి. అలానే కొంచెం కారం. ఇక్కడ మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నా. అలానే ఇక్కడ ఏంటి అంటే ఆయిల్ అండి. కొంచెం మరిగించిన ఆయిల్ ఉంటే కొంచెం అది యాడ్ చేసుకోండి. ఓకేనా? లేదు అంటే నార్మల్‌దైనా కూడా పర్వాలేదు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూసారు కదా! ఇది ఏంటి అంటే ఈ ఆయిల్, సాల్ట్, ఈ మిర్చి పౌడర్ అనేది చక్కగా మెల్ట్ అయిపోవాలండి మనకి. ఈ విధంగా మెల్ట్ అయిపోయి చక్కగా అయిపోతే ఒక సైడ్‌కి పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఏంటి అంటే మనం డైరెక్ట్‌గా పల్లీలు ఫ్రై చేసి ఇది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఇది సైడ్ పెట్టేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే కొత్తిమీర అన్నాను కదండీ! ఇక్కడ కొత్తిమీర అలానే ఇక్కడ ఏంటి అంటే పుదీనా ఉంటే పుదీనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలానే కరివేపాకు కొంచెం, అలానే చిల్లీ అండి. ఒక చిల్లీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే మనం కారం ఏం యాడ్ చేయట్లేదు. సాల్ట్ కొంచెం వేసుకున్నాను. ఇక్కడ మీరు సా కారం యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోలేదు. పచ్చిమిర్చి వేశాను కదా! అందుకని చెప్పి. ఇక్కడైతే నేను 2 కప్స్ వరకు పల్లీలనేవి యాడ్ చేసుకున్నా అండి. ఈ పల్లీలనేవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం పెట్టుకున్నాం కదండీ! చేసి పెట్టుకున్నాం కదా! కారం, సాల్ట్, ఆయిల్ ఆల్రెడీ. అదే డైరెక్ట్‌గా మనం దీనిలో యాడ్ చేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఇక్కడ ఏంటి అంటే ఆయిల్ ఏం వేయొద్దండి. మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి అది వేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూసారు కదండీ! మనకి ఏంటి అంటే కొంచెం పట్టుకుంటే ఈ పైన పొట్టు అనేది క్లియర్‌గా మనకి వచ్చేయాలి. అప్పుడే మనకి చక్కగా పల్లీలనేవి ఫ్రై అయ్యేటట్టు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తర్వాత మనం ఫ్రై చేసినా సరే అవి అంటే ఫ్రై అవ్వక ఉంటే బాగోవు. ఓకేనా? ఇక్కడ చూసారు కదండీ! ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండీ! ఇవనేవి డైరెక్ట్‌గా వేసుకొని ఇంకా కొంచెం ఫ్రై చేసుకుంటే అయిపోతుంది ఒక 2 మినిట్స్. అంతే అండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా స్నాక్స్‌కైతే చాలా బావుంటుంది. ఇలా ఈ విధంగా చేసుకుంటే. మనకేంటి అంటే కారం అన్నీ దీనిలో యాడ్ చేసి డైరెక్ట్‌గా చేస్తే కొంచెం మనకేంటి అంటే ఘాటుగా అలా స్మెల్ కూడా వస్తుంది. ఇలా అయితే ఏంటి అంటే డైరెక్ట్‌గా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు కొత్తిమీరతో అదే కొత్తిమీరది చేసుకుంటున్నామండి. ఇంకా అదే ప్యాన్‌లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇలా టిష్యూతో క్లీన్ చేసేస్తే మనకేంటి అంటే ఏమున్నా అంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. అలా చేసేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే కొత్తిమీరది కూడా చేసుకుంటున్నాం కాబట్టి సేమ్ 2 కప్సే యాడ్ చేసుకున్నా అండి. ఈ సేమ్ అలానే ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఈ కొత్తిమీర అనేది నేను ఇక్కడ కొంచెం వాటరీగా యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ మీకు వాటరీగా ఇలా యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం బాయిల్డ్ మనం చేస్తాం కదండీ! బాయిల్డ్ పల్లి ఉడికించుకున్న పల్లి ఉంటాయి కదా! అలా అయితే వస్తుంది. మీరు లేదు మాకు సేమ్ ముందులనే ఫ్రై కావాలి అనుకుంటే ఇక్కడ కొత్తిమీర అనేది ఏం చేస్తారంటే అసలు వాటర్ ఏం వేయకుండా మిక్సీ పట్టుకోండి. ఓకేనా? ఇక్కడైతే ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఫ్రైలా కావాలి అనుకుంటే అలా చేసుకోండి. లేదు బాయిల్డ్ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేసుకోండి. చూసారు కదండీ! మనకైతే చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఫస్టే మనం కొత్తిమీర ఇవి మిక్సీ పట్టేసుకొని, ఇంకా సాల్ట్ అవి కలిపేసుకుంటే మనకి చాలా సింపుల్‌గా అయిపోతుంది. పిల్లలకి స్నాక్స్‌కైతే చాలా బావుంటుంది. పల్లీలు ఇవి హెల్తీయే కదా! కొంచెం సాల్ట్, కారం పిల్లలకి ఇచ్చేటప్పుడు తగ్గించేసి చేసుకుంటే ఇంకా బావుంటుంది. చూసారు కదండీ! ఈ విధంగా అయితే మనకి చక్కగా రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా లైవ్‌లో అయితే సోము బ్రో, దినేష్ తమ్ముడు, మా విని అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎంత చెప్పుకున్నా తక్కువే. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.